అర్థమైందా కరుణాకర్ గారు? ఇంతే కదా మేడం, నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. రాజశేఖర్ అంకుల్ కన్ను కొడుకని కూడా చూడకుండా మహేష్ మీద ఫైర్ అవ్వాలి. అర్థమైందా? మేడం, మీరు ఏం ఆశిస్తున్నారో అది ఇక్కడ ఆచరణలోకి వస్తుంది. మహేష్ గారు, ఇక నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏంటి కరుణాకర్ గారు, చాలా హ్యాపీగా ఉన్నారు? అవును సార్, మిత్రా మేడం కాల్ చేసి ఒక మ్యాటర్ చెప్పింది. అది మీకు కూడా చెప్పమన్నారు. వింటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? ఏంటది? రే అశోక్, ఎక్కడికి వెళ్ళావురా? స్నానం చేయడానికి. మరి బ్యాగ్ ఎందుకు తీసుకెళ్ళావు? బట్టలు బ్యాగ్లోనే ఉన్నాయి కదరా. ఏమైంది? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను అనుకున్నావా? చచ్చా, అదేం కాదురా. మా అమృతక్క పెళ్లి జరగడానికి ముందు నేను తీసుకెళ్లిన నగలు తిరిగి మా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఆలోచనరా. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మా నాన్నలతో మాట్లాడదాం. లేదురా, వాళ్ళ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం నాకు లేదు. అందుకే రాత్రి ఆనందిని గుడికి రమ్మని చెప్పి క్షమించమని అడిగి నగలు తిరిగి ఇచ్చేస్తానని చెప్తాను. ఏదైతేనేం నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ ఆనందిని గుడికి రమ్మని ఎలా చెప్తావు? నా దగ్గరకు ఐడియా ఉంది, అది నేను చూసుకుంటాను.